మీడియా మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు. నేను రేగుంట సునీల్ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. ఈరోజు నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాదిగలకు సంబంధించినటువంటి చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారమైంది. ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారమైన తర్వాత మాదిగలకు రావాల్సినటువంటి అనేక డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ల సాధన కోసం మాదిగ జాతి ఏ కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో భాగంగా మాదిగ హక్కుల దండోరా నూతన కమిటీల నిర్మాణం చేసి నూతన కమిటీల ద్వారా మరో పోరాటానికి సిద్ధం చేసేటువంటి కార్యాచరణలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న కాకుండా మనం చూసినాం, గురుకుల విద్యా సంస్థల సెక్రటరీ గారు మాట్లాడుతూ పిల్లలు టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి, పిల్లలు ఊడ్చుకోవాలి, అన్ని పనులు పిల్లలు చేసుకోవాలి, వాళ్ళు ఏమన్నా ఉన్నత వర్గాల నుండి వచ్చిండ్రా అని చెప్పేసి గురుకుల విద్యాలకు సంబంధించినటువంటి కార్యదర్శి అలుగు వర్షిన్ గారు మాట్లాడారు. మేము ఆమె వాక్యాల్ని మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉన్నత వర్గాల పిల్లలైతే వాళ్ళకు సర్వెంట్లు ఉంటారు, పేద వర్గాల పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, టాయిలెట్లు కడుక్కోవాలని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి మాట అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పని నేర్పడం తప్పు కాదు, కానీ ప్రతి పని పిల్లలే చేసుకోవాలని వంతుల వారిగా వాళ్ళకు పనుల్లో పెట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె వ్యాఖ్యలను మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించినట్టు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇప్పుడు 6 లక్షలకు సంబంధించినటువంటి అంశం ఎక్కడా కూడా చర్చ జరుగుతలేదు, కేవలం 5 లక్షలు మాత్రమే అన్నట్టుగా జరుగుతూ ఉన్నది. అది కూడా అందరికీ రాకుండా ఇందిరమ్మ ఇండ్లు కొంత పరిమితమైనట్టుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దళితులకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లలో ప్రధాన ప్రయారిటీ ఇచ్చి వీళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోరా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో లెదర్ పార్కులు ఉన్నాయి. ఆర్మూర్లో ఒక లెదర్ పార్క్ ఉన్నది, జమ్మిగుంటలో ఒక లెదర్ పార్క్ ఉన్నది, మన్నవరిలో ఒక లెదర్ పార్క్ ఉన్నది, కూనూరులో ఒక లెదర్ పార్క్ ఉన్నది, ఖమ్మంలో ఒక లెదర్ పార్క్ ఉన్నది, పోలేపల్లిలో ఒక లెదర్ పార్క్ ఉన్నది, నాగర్ కర్నూలు జిల్లా జిన్కుంటలో ఒక లెదర్ పార్క్ ఉన్నది. ఈ లెదర్ పార్కులు అన్నీ కనుక తెరిస్తే 1,00,000 మంది మాదిగలకు ఉపాధి దొరుకుతుంది, 1,00,000 ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటాయి కాబట్టి వెంటనే ఆ వాటాను ప్రకటింపజేసి లెదర్ పార్కులు ఓపెన్ చేయాలని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోరా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై హత్యలు, దాడులు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టే విధంగా పెండింగ్ కేసులన్నింటినీ కూడా పరిష్కరించాలి. నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసులను దుర్వినియోగం చేస్తున్నారో తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోరా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదేమైనా ఈరోజు నిజామాబాద్ జిల్లా నూతన కన్వీనర్గా గాదెపాక గోపి మాదే గారిని మాదిగ హక్కుల దండోరా తరఫున మేము ఇక్కడ అనేక సంవత్సరాలుగా నియమించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ నగర అధ్యక్షులుగా కాంపెల్లి గంగాధర్ గారిని మేము ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గాదెపాక నర్సింగ్ మాదే గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అధికార ప్రతినిధిగా రాపర్తి రవికుమార్ మాదే గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా వీరితో పాటు మహిళా విభాగానికి సంబంధించిన నాయకత్వాన్ని కూడా ఇప్పుడు ఎన్నిక చేస్తాం. దాంతోపాటు విద్యార్థి విభాగం, యూత్ విభాగం కూడా ఎన్నిక చేసి భవిష్యత్తులో కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మాదిగలకు రావాల్సినటువంటి వాటా కానీ అది కార్పొరేట్ సీట్ల నుంచి మొదలుకొంటే ప్రతి సీటు కూడా అది ఎంపీటీసీ సీటు కావచ్చు, సర్పంచ్ సీటు కావచ్చు, వార్డు కౌన్సిల్ స్థాయి నుంచి తప్పకుండా మాకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలను డిమాండ్ చేస్తాం. మా వర్గాలు ఏ పార్టీ నుండి నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా వాళ్ళ గెలుపు కోసం మాదిగ హక్కుల దండోరా అక్కడ వచ్చి పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూనే రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు రాబోయే రోజుల్లో మాదిగలకు ఎమ్మెల్యే, ఎంపీ కోటాల్లో మా హక్కు
హక్కులు సాధించడంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వైపు మాదిగ హక్కుల దండోరా ప్రయాణం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి మా గౌరవ సలహాదారు, మా మహిళా విభాగం సమన్వయకర్త భవానీ రెడ్డి అక్క గారు సమన్వయం చేశారు. ఆ అక్కగారి నేతృత్వంలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నూతన కమిటీల నిర్మాణం చేసి భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక సామాజిక నమస్కారం. రాష్ట్ర సునీల్ గారు మాట్లాడిన దాని నుంచి చెప్తున్నాను. మనం నూతన కమిటీలు ఎన్నుకున్నాం కాబట్టి కమిటీలన్నీ కలిసి ఈ మాదులక్క దండారా అన్నది ముందు తీసుకొచ్చి మనం ఎంతంటే వచ్చినామా, వెళ్ళినామా, కూర్చున్నామా, మీటింగ్స్ చేసినామా అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత విధంగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకుని దీన్ని ముందుకు నడపాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారాలు. నగర కమిటీ ఎన్నుకున్న సభ్యులందరికీ వందనాలు. మరియు రాష్ట్ర నాయకులు, గౌరవ అధ్యక్షురాలు, మన సత్య గారు అందరికీ నమస్కారాలు. నూతనంగా ఎన్నుకున్న కమిటీ మెంబర్స్ పట్టుదలతో వర్క్ చేస్తే ముందుకెళ్తారు. కొంచెం డీలే చేస్తే మాత్రం వెనుకాడి ఉంటారు. ఎంఆర్పిఎస్ అది వాళ్ళు కొందరు విడిగా చేస్తున్నారు కాబట్టి మన వరకు మనం గట్టిగా వర్క్ చేసి వేచి వర్గము ముందుకు ఎంతో చేయాలి. అందరికీ నమస్కారం. రాష్ట్ర నాయకులు, జిల్లా నుంచి వచ్చిన, నగరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మాదిగ దండోరా నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నూతన వర్గ కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరం కలిసికట్టుగా ఉండి ఉమ్మడిగా పనిచేసుకోవడమే. దానికి ఎక్కడైనా ఏదైనా ఒడివడుపు తప్పులు జరిగినా నగర కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ మనల్ని మనం చర్చించుకొని సామాజిక ఉద్యమాన్ని ముందు జరపాలని ఈ సమయాన్ని ఇచ్చినందుకు, నాకు బరువు పెట్టినందుకు కూడా దాన్ని కూడా నేను కాపాడుకోవాలని ముగిస్తాను. జై మాదిగ. నమస్కారం. ఈ కమిటీ ఏదైతే ఎన్నుకున్నారో వాళ్ళకు నా సహకారం అందించగలుగుతాం. చాలా ధన్యవాదాలు. వీరికి ఎప్పుడు నా ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని కోరుతున్నాను. హక్కుల దండోరా కమిటీ నియమించినందుకు మాదిగ రాష్ట్ర నాయకులైన సునీల్ గారికి, భవానక్క గారికి, అలాగే బుచ్చక్క గారికి, గోపి అన్నకి, దుర్గరాజన్న గారికి సంఘం తరఫున నమస్కారాలు. ఇప్పుడు వేసుకున్న కొత్త కమిటీలలో దయచేసి గట్టిగా ఇంట్రెస్ట్ పెట్టి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అలంకరించిన మనం ఏ విధంగా కింద స్థాయి నుంచి పైకి వచ్చినాము, అలాగే మన పిల్లలు కూడా ఇలా కాకూడదని చెప్పి అందరి సహకారంతో మనం ముందుకు వెళ్ళి దాన్ని ఎటువంటి మన పిల్లలకైతే ఎటువంటి బాధ పెడుతున్నారో వాటిని ఖండించాలని చెప్పేసి మనందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. దండోరా సంఘం నిర్మించింది అధ్యక్షుడికి, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ గారికి, స్టేట్ అధ్యక్షురాలు భవానక్క గారికి, దుర్గరాజన్న గారికి, గోపి గారికి, సీనియర్ నాయకురాలు సరిత గారికి, మన వచ్చిన మాదిగ ఎంహెచ్డి కానీ ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మా నమస్కారములు. ఇక్కడ సమావేశం పెట్టిన మన ఈ నాయకులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొనాలి. చాలా వెనుకబడి ఉన్నాము అన్ని విషయాలలో. ఇక్కడ నిజామాబాద్లో ఇక్కడ దళిత సంఘం, బహుజన సంఘం ఉన్నది. ఇక్కడ దండోరాని మనం కొత్తగా మనం పెట్టుకుంటున్నాము. కావున మనందరం దయచేసి చాలా వెనుకబడి ఉన్నాము. ఇక్కడ ఈ రాష్ట్ర అధ్యక్షుడు గారికి, భవనక్క గారికి కోరుతున్నాము. ఇక్కడ చాలా ఇండ్లు కానీ చాలా నిరుపేదలు ఉన్నారు. చాలా ఎస్సీ వాళ్ళు రూరల్ కాన్సెప్ట్స్లో కానీ అర్బన్లో కానీ చాలా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కూడా మీరు కొద్దిగా పై స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళని తీర్చిదిద్దాలని, మన వెనుకబడ్డ జాతులని మాదిగ ఎంహెచ్డి అని దండోరాని చాలా ఉన్నాయి. ఈ దండోరా మనం చేసుకుంటున్నాము. మనం మంచిగా పని చేసుకొని మన నిజామాబాద్ వర్గాన్ని పైకి తెచ్చుకోవాలి. ప్లస్ జిల్లాని మనం జిల్లా స్థాయిలో కానీ రూరల్లో కానీ ప్రతి ఒక్క ఎస్సీ మాదిగకి, మాలకు కానీ పెద్ద వేరే మన
వేరే పెద్ద కులాలైన వాళ్ళైనా కించపరచకుండా అందరూ మంచిగా ఉండే సమాన హక్కులు పొందాలని నేను కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షుడికి ధన్యవాదాలు.